హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసిన. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏంటంటే ఏఐతోని సాంగ్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి, అసలు ప్రీ వర్షన్ ఏ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. మీరు ఈ వీడియోని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్టయితే క్లియర్ కట్గా అయితే అర్థమవుతుంది. అలాగే ఇందులో మనకు సినిమాటిక్కి సంబంధించి ఒక విజువల్స్ రూపంలో మనం సాంగ్ క్రియేట్ చేసుకొని ఏ విధంగా ఎడిటింగ్ చేసుకోవచ్చు అనేది కూడా మనం ఇందులో అయితే తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇక మీరు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. మీరు లాస్ట్ వరకు చూసినట్టయితే క్లియర్ కట్గా అయితే అర్థమవుతుంది. ఇందుకు గాను మనకు కావాల్సింది ఫస్ట్ లిరిక్స్ కావాలి. కాబట్టి లిరిక్స్ మనం ఎక్కడ జనరేట్ చేసుకోవాలి ఏంటనేది కూడా కంప్లీట్గా అయితే మనం తెలుసుకుందాం. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేద్దాం. చేసిన తర్వాత ఇందులో చాట్ జీపీటీలో మనం లిరిక్స్ అయితే తీసుకుందాం. చాట్ జీపీటీ ఓపెన్ చేద్దాం. చాట్ జీపీటీ కూడా ప్రతిదీ కూడా మనం ఏతో సంబంధించిన ఏ వెబ్సైట్ కానీ ఏ యాప్ కానీ ఓపెన్ చేసినా కూడా మన గూగుల్ అకౌంట్తో అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు నేను లాగిన్ అయ్యి ఉన్నా కాబట్టి నేనైతే చాట్ జీపీటీ ఓపెన్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఇక్కడ ఆస్క్ ఎనీథింగ్ దగ్గర నేనైతే చాట్ జీపీటీని అయితే అడగడం జరుగుతుంది. రైట్ ఏ తెలుగు సినిమా స్టైల్ డ్యాన్సింగ్ అండ్ రొమాంటిక్ సాంగ్ గ్లామరస్ మోడల్ డ్యాన్సింగ్ ఇన్ పార్టీ. సో తెలుగు సినిమాకి సంబంధించి నేను సాంగ్ సంబంధించి లిరిక్స్ ఇవ్వమని చెప్పేసి నేనైతే అడగడం జరిగింది. అలాగే నాకు తెలుగు లిరిక్స్ కావాలి కాబట్టి తెలుగు లిరిక్స్ సో తెలుగు లిరిక్స్ అని చెప్పేసి నేను ఇచ్చాను. ఇక్కడ జనరేట్ పైన క్లిక్ చేద్దాం. మనకు చాట్ జీపీటీ ఎట్లా ఇస్తుంది ఏందనేది కూడా చూడొచ్చు. ఇక్కడ మనకు తెలుగులో అయితే రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ పాట పేరు రాత్రి రేంజ్లో నిన్ను చూసా అని చెప్పేసి ఒక పాట నేమ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఈ పాటకు తగ్గట్టు మనకు విజువల్స్ కావాలి కాబట్టి ఈ లిరిక్స్కి తగ్గట్టు మనకు లిరిక్స్ కూడా ఇవ్వమని చెప్పేసి అడగడం జరుగుతుంది. సో నేనైతే అడుగుతున్నా, రైట్ డీటెయిల్స్ ఇమేజ్ ప్రాంప్ట్స్ ఫర్ దిస్ సాంగ్ ఫర్ ఆల్ సీన్. సో మనకు ఇక్కడ సీన్ వైజ్గా ఇవ్వడం జరిగింది. ప్రాంప్ట్ కూడా ఎన్ని సీన్లు ఇచ్చింది అనేది కూడా ఒకసారి అయితే చూద్దాం. మనకు 9 సీన్లు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇవి మనకు 8Kలో కావాలి కాబట్టి 8Kలో కూడా ఇవ్వమని చెప్పేసి హై క్వాలిటీలో మనం చాట్ జీపీటీని అయితే అడుగుదాం. యాడ్ దిస్ 8K అల్ట్రా మాస్టర్ పీస్ సినిమాటిక్ ఫోటోగ్రఫీ షాట్ ఏఐ ఎనర్జీ తెలుగు డ్యాన్స్ ఫ్లోర్ విత్ ఏ క్రౌడ్ డ్రెస్డ్ ఇన్ వైబ్రెంట్ మెరైన్ పార్టీ అవుట్ఫిట్స్. ది లీడ్ కపుల్ పర్ఫార్మెన్స్ సింకరైజ్డ్ మూవ్ while those players in traditional alter head rhythm, a colorful exploration of forward use feels the hair under glowing neon lights and dynamic projections. The scene radiates celebration and joy. సో ఈ విధంగా అయితే నేనైతే చాట్ జీపీటీలో మెసేజ్ అయితే చేసిన. ఒకసారి చేసిన తర్వాత నేనైతే జనరేట్ పైన క్లిక్ చేస్తా. చేసినట్లయితే మనకు 8Kకి సంబంధించి ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవడానికి మనకు ఈ విధంగా చాట్ జీపీటీ అయితే యూజ్ అవుతుంటుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఒక్కొక్క సీన్కి సంబంధించి కాపీ చేసుకొని ఇక్కడ కనిపిస్తున్న సీన్ 1 రాత్రి రేంజ్లో నేను చూసా అని చెప్పేసి ప్రాంప్ట్ అయితే కనిపిస్తుంది కదా, ఈ ప్రాంప్ట్ని నేనైతే కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని మళ్ళీ మనం లియోనార్డ్ అని చెప్పేసి ఒక వెబ్సైట్లోకి అయితే వెళ్ళాలి. లియోనార్డ్ ఏఐ. సో చూస్తున్నారు కదా, లియోనార్డ్ ఏఐ వెబ్సైట్కి అయితే మనకు వెళ్ళగానే మనకు డాష్బోర్డ్ ఈ విధంగా అయితే వచ్చేసింది. ఇక్కడ ఫస్ట్ కనిపిస్తున్న వెబ్సైట్ మీద క్లిక్ చేసినట్లయితే లియోనార్డ్కి సంబంధించి డాష్బోర్డ్లోకి అయితే వెళ్తాం. ఈ
వెబ్సైట్లో కూడా మనం గూగుల్ అకౌంట్తో అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకు డాష్బోర్డ్ ఈ విధంగా అయితే వస్తుంది. రాగానే ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని చెప్పేసి ఆప్షన్ అయితే కనిపిస్తుంది. గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేసినట్లయితే మళ్ళీ మన నెక్స్ట్ పేజ్లోకి అయితే వెళ్తుంది. ఇక్కడ నేను గూగుల్ అకౌంట్ ద్వారా నేనైతే లాగిన్ అయితే అవుతున్నాను. మీ దగ్గర గూగుల్ అకౌంట్ ఏదైతే ఉందో అదైతే క్లిక్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ ఒక గూగుల్ అకౌంట్ ద్వారా అయితే లాగిన్ అయితే అవుతున్నాను. సో ఈ విధంగా అయితే కొద్దిసేపు అయితే లోడ్ అయితే అవుతుంది. అయిన తర్వాత మనకు ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ లెట్స్ గో అని చెప్పేసి ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకు సైట్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ మనకు పైన కనిపిస్తున్న ఆప్షన్స్లో ఇక్కడ ఇమేజ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, ఇమేజ్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు 150 క్రెడిట్స్ అయితే వచ్చేసినాయి. ఇక్కడ పైన చూసినట్టయితే టైప్ ఏ ప్రాంప్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, మనం అక్కడ ప్రాంప్ట్ని కాపీ చేసుకున్నాం. ఆ ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ అయితే చేయాలి. చేసినట్లయితే మనకు ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. ఒక ఇమేజ్కి గాను మనకు 40 క్రెడిట్స్ అయితే ఖర్చు అవుతుంది. సో ఇక్కడ కింద మనకు ఏ విధంగా కావాలో ఒకసారి సెట్టింగ్ అయితే చూసుకుందాం. సెట్టింగ్లో మనకు 16:9 కావాలి. ఇక్కడ మోడల్ ప్రజెంట్ వచ్చేసి మనకు సినిమాటిక్లో కావాలి కాబట్టి నేను సినిమాటిక్ కినో అని చెప్పేసి ఆప్షన్ పైన క్లిక్ చేసిన. అలాగే మీడియం, ఫాస్ట్, క్వాలిటీ, ఇక్కడ ఇమేజ్ డైమెన్షన్స్ వచ్చేసి 16:9. అలాగే మనకు నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అనేది వచ్చేస్తుంది. నాకు 2 చాలు. అప్గ్రేడ్ అకౌంట్ మనకు అవసరం లేదు, జస్ట్ మనకు 2 కావాలి. అంటే అది డిఫాల్ట్గా అయితే తీసుకున్నది. మనకు 2 అనేది సెలెక్షన్ చేస్తే అయితే రావట్లేదు. అది ప్రీమియం వర్షన్లకు మాత్రమే అవకాశం అయితే ఉంటుందంట. సో ఇక మిగిలిన అయితే మనం ఏది అవసరం లేదు. ఇందుకు గాను మనకు ఇక్కడ 14 క్రెడిట్స్ అయితే ఖర్చు అవుతుంది. ఇంతకుముందు 40 అని చెప్పిన. సో ఇప్పుడు మన క్రియేట్ జనరేట్ అయింది కాబట్టి మనకు ఒక 14 క్రెడిట్స్ అయితే ఖర్చు అవుతుంది ఈ ఒక్క ఇమేజ్ని మనం జనరేట్ చేయడానికి. ఇక్కడ క్రియేట్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు కింద 4 ఇమేజెస్ అనేది లోడింగ్ అయితే అవుతుంది. ఈ వచ్చిన ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ వీడియో రూపంలో కన్వర్షన్ చేయడానికి నేనైతే మిగతా ప్రాసెస్ కూడా చెప్తాను. ఈ విధంగా ఒక్కొక్కటిగా మనం ఎన్నైతే సీన్లు అయితే ఉన్నాయో అక్కడ 9 సీన్లు అయితే ఉన్నాయి. 9 సీన్లకు సంబంధించి 9 ప్రాంప్ట్స్ అయితే ఉన్నాయి. ఆ 9 ప్రాంప్ట్స్ని ఈ విధంగా సేమ్ అయితే చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. చేసుకున్న తర్వాత మిగిలిన ప్రాసెస్ అనేది నెక్స్ట్ స్టెప్లో అయితే చెప్తాను. సో మనకి ఇక్కడ 3 ఇమేజెస్ అయితే జనరేట్ అయింది. నేనైతే డౌన్లోడ్ చేసుకుంటాను. మిడిల్ది సంబంధించి ఒక ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసుకున్న. పైన డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, నేనైతే ఈ విధంగా డౌన్లోడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇది కూడా డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా నేనైతే 2 అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. అలాగే ఇప్పుడు సీన్ 2 సేమ్ కాపీ. క్రియేట్. చాలా సింపుల్, ఈజీగా మీరైతే ఈ విధంగా చేసుకోండి. స్టెప్ బై స్టెప్ అయితే చాలా క్లియర్గా అయితే మీకైతే చెప్పడం జరుగుతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మాత్రమే మీకైతే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇదైతే ఆలోచించండి. మనం ఒక ఇమేజ్ జనరేట్ అవ్వడానికి 14 క్రెడిట్స్ అయితే ఖర్చు అవుతుంది. నేను ప్రతి ప్రాంప్ట్లో 2 ఇమేజ్లు అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నాను. అలాగే సీన్ 3 మనకు 4 ఇమేజెస్ రావాలి కదా, మనకు 3 ఇట్లా 2 ఒక్కొక్కసారి 4 కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అయితే 4 వస్తాయి. ఒక్కొక్క చిన్న ప్రాబ్లమ్స్ వల్ల మనకు ఈ విధంగా అయితే ఒక్కొక్కసారి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో జనరేట్ వాజ్ నాట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఈ విధంగా కూడా వస్తుంది. సో ఇదైతే ఆలోచించండి. ఇది ఒక ఇమేజ్ని అయితే నేను డౌన్లోడ్ చేసుకుంటున్నా.
సీన్ 4 కూడా చూద్దాం లాస్ట్. ఇది ఒక్కసారి చూసి మనం మిగతా ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాం. ఈ 150 క్రెడిట్స్ అయిపోయిన తర్వాత కూడా మనం మరొక మెయిల్ ఐడితోనైతే మళ్ళీ అయితే లాగిన్ అవ్వచ్చు. ఇట్లా అన్లిమిటెడ్గా అయితే మనం చేసుకోవచ్చు. ఇక్కడ మనకు 3 ఇమేజెస్ అయితే వచ్చేసినాయి. నాకు నచ్చిన ఇమేజ్ని అయితే నేనైతే డౌన్లోడ్ చేసుకుంటున్నా, మీరు కూడా చేసుకోండి. ఇట్లా నేను 2 అయితే చేసుకుంటా. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ నేనైతే సేవ్ నా ఫైల్లోకి అయితే చేసుకోవాలి సేవ్. సో ఈ లాస్ట్ 2 ఇమేజ్లు నేను ఇంతకుముందు అయితే సేవ్ చేసిన, ఎందుకంటే మన ప్రాంప్ట్స్ మనకు లేట్ అవుతుందని చెప్పేసి నేనైతే అవి సేవ్ చేసిన ఇమేజ్ను కూడా నేనైతే ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని మళ్ళీ నేను ఒక ఫోల్డర్లో అయితే సేవ్ చేసుకున్నా. ఇక మిగతా ప్రాసెస్ అయితే చూద్దాం. సో దీనికి గాను మళ్ళీ మనం ఇమేజ్ అయితే వచ్చేసింది. ఇమేజ్ని వీడియో రూపంలో జనరేట్ చేసుకోవడానికి అయితే ఇప్పుడు మనం ఇంకో సైట్కి అయితే వెళ్ళాలి, రన్వే ఎంఎల్. ఈ రన్వే ఎంఎల్ సైట్కి వెళ్ళిన తర్వాత మనకు డాష్బోర్డ్ ఈ విధంగా అయితే వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ రన్వే అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేసినట్టయితే మళ్ళీ రన్వేకి సంబంధించిన సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత రైట్ సైడ్లో 3 లైన్స్ అయితే కనిపిస్తుంది. ఈ 3 లైన్స్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు ఇక్కడ కిందకు వచ్చినట్టయితే గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేసినట్టయితే మళ్ళీ మెయిన్ ఏదైతే సైట్ ఉందో ఆ సైట్లోకి అయితే వెళ్తుంది. ఇక్కడ మనం గూగుల్ అకౌంట్ ద్వారా అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీరైతే గుర్తుపెట్టుకోండి, ఏ వెబ్సైట్ అయినా గూగుల్ అకౌంట్తో అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో మనం రన్వే దాంట్లో నుంచి మనం లాగౌట్ అయ్యి మనకు ఒక అకౌంట్ నుంచి అయితే లాగిన్ అవ్వాలి. సో నేను లాగౌట్ అయిన తర్వాత మళ్ళీ నేను ఇంకొక మెయిల్ ఐడి ద్వారా అయితే లాగిన్ అయితే అవుతాను. ఎందుకంటే ఒక్క మెయిల్ ఐడి ద్వారా మనకు ఈ విధంగా వచ్చిన తర్వాత కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ జనరేట్ వీడియో అని చేసే ఆప్షన్ కనిపిస్తుంది. జనరేట్ వీడియో పైన అయితే మనం క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద మనకు ఇక్కడ ప్లస్ గుర్తు ఇమేజ్ గుర్తు అయితే ఉంది. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టాప్ టు అప్లోడ్ ఇమేజ్ అనేది అయితే కనిపిస్తుంది కదా. మనం ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నామో ఆ ఇమేజ్ని అయితే ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఫస్ట్ ఈ ఇమేజ్ని అయితే మన ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసుకున్నాం. ఈ ఇమేజ్ తగ్గట్టు సీన్ వల్ల ప్రాంప్ట్ అయితే ఉంటుంది. ఆ ప్రాంప్ట్ని మనం కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసినట్టయితే వీడియో రూపంలో అయితే మనకైతే జనరేట్ అయితే అవుతుంది. మనకు ఒక 125 క్రెడిట్స్ అయితే వచ్చేసింది ఫ్రెష్గా. మనం కొత్త అకౌంట్తో లాగిన్ అయితే మనకు ఒక 125 క్రెడిట్స్ అయితే వస్తాయి. సో ఇంతకుముందు మనం ఎక్కడైతే చాట్ జీపీటీలో సీన్ వైజ్గా ప్రాంప్ట్స్ అయితే ఉన్నాయో ఆ ప్రాంప్ట్స్కి సంబంధించిన ప్రాంప్ట్ని ఇక్కడ కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేసుకున్నట్లయితే మనకు క్లియర్గా జనరేట్ అయితే అవుతుంది. ఇక్కడ నేను కాపీ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఆప్షనల్ డిస్క్రైబ్ యువర్ షార్ట్ వ్యూ అండ్ గైడ్ అని చెప్పేసి అయితే ఉంది. ఇక్కడ ఆ ప్రాంప్ట్ని అయితే పేస్ట్ చేసిన తర్వాత కిందికి వచ్చినట్లయితే మనకు ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్లో
మనం 5 సెకండ్స్ పెట్టుకోవచ్చు, 10 సెకండ్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ 10 సెకండ్స్ కావాలనుకుంటే మనకు క్రెడిట్స్ అయితే ఎక్కువ ఖర్చు అయితే 5 సెకండ్స్ అయితే సరిపోతుంది. అలాగే మనకు 16:9 అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. కింద జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే మనకు ఆ వీడియో అనేది జనరేట్ అయితే అవుతుంది. కొంచెం టైం అయితే పడుతుంది. ఇది ఎందుకంటే హై క్వాలిటీలో జనరేట్ అవుతుంది కాబట్టి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో మనకు 5 సెకండ్స్ ఇమేజ్ని జనరేట్ చేయడానికి 25 క్రెడిట్స్ అయితే ఖర్చు అవుతుంది. మనకి ఇప్పుడు పైన 100 క్రెడిట్స్ అయితే ఉన్నాయి. 125లో 25 అయితే కట్ అయిపోయింది. ఇంకా 100 క్రెడిట్స్ అయితే ఉన్నాయి. ఈ విధంగా మనం 5 సెకండ్స్ ఇమేజ్ని జనరేట్ చేసుకోవడానికి 25 క్రెడిట్స్ అయితే ఖర్చు అవుతుంది. సో ఒకసారి అయితే వీడియో చూద్దాం. చాలా బాగుంది కదా. సో ఈ వీడియోని మనం అయితే డౌన్లోడ్ చేసుకుందాం. కింద డౌన్లోడ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, ఆ డౌన్లోడ్ పైన క్లిక్ చేసి మనం అయితే సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మళ్ళీ ఇంకొక ఇమేజ్ని అయితే తీసుకుందాం. అదైతే డిలీట్ చేసి ఇంకో ఇమేజ్ని అయితే తీసుకుందాం. సో ఇందులో ఈ కపుల్స్ సంబంధించిన ఇమేజ్ తీసుకొని మళ్ళీ మనం సీన్ 2లో ఏదైతే ప్రాంప్ట్ ఉందో ఆ ప్రాంప్ట్ని అయితే కాపీ చేసుకుందాం. సీన్ 2లో మనం ఒక వేరే ఇమేజ్ అయితే తీసుకున్నాం కదా. సో సీన్ 3కి సంబంధించిన ప్రాంప్ట్ని అయితే తీసుకుందాం. ఎందుకంటే నేను 3కి సంబంధించిన ఇమేజ్ని ఇప్పుడు తీసుకున్నాను కాబట్టి దానికి సంబంధించిన ప్రాంప్ట్ మాత్రమే తీసుకోవాలి. సో కింద ఏదైతే ప్రాంప్ట్ ఉందో ఈ ప్రాంప్ట్ని డిలీట్ చేసి ఇక్కడ మనం కాపీ చేసిన ప్రాంప్ట్ని పేస్ట్ చేయాలి. చేసిన తర్వాత కింద ఒకసారి 10 సెకండ్స్ ఆప్షన్ కూడా పెట్టి చూద్దాం. ఎన్ని క్రెడిట్స్ ఖర్చు అవుతాయో అది కూడా తెలుస్తుంది మనకు. జనరేట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. చేసిన తర్వాత 50 క్రెడిట్స్ అయితే ఖర్చు అవుతుంది. అంటే మన 5 సెకండ్స్కి 25 క్రెడిట్స్, అలాగే 50 క్రెడిట్స్ మాత్రం 10 సెకండ్స్ వీడియోకి అయితే ఖర్చు అవుతుంది. ఈ విధంగా అయితే మనం ఒక్కొక్కటి అయితే చేసుకోవాలి. ఇక మిగిలిన ఇమేజ్లను కూడా మీరు ఈ విధంగానే అయితే క్రియేట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నట్లయితే మనం వీటికి సంబంధించి సాంగ్ ఎట్లా క్రియేట్ చేయాలనేది కూడా మనం అయితే తెలుసుకుందాం. సో ఒకసారి అయితే ప్లే చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సాంగ్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చూద్దాం. మనకు కావాల్సింది ఫస్ట్ క్రోమ్ బ్రౌజర్లోకి అయితే వెళ్ళాలి. క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సునో ఏ అని చెప్పేసి టైప్ చేసి మనం సెర్చ్ చేసినట్లయితే సునో ఏకి సంబంధించిన ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనం ఈ విధంగా అయితే డైరెక్ట్ వస్తుంది. ఈ విధంగా డైరెక్ట్ వస్తే మీకు అయితే అర్థం కాదు. ఇంతకుముందు నేనైతే లాగిన్ అయ్యి యూజ్ చేసిన కాబట్టి మనకు డాష్బోర్డ్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇట్లా కాకుండా సో ఇట్లా మనం టైప్ చేయగానే ఇక్కడ ఫస్ట్ ఆప్షనే సునో అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సునో పైన క్లిక్ చేసినట్లయితే సునోకి సంబంధించి సైట్లోకి అయితే వెళ్తుంది. ఇక్కడ రైట్ సైడ్లో మనకు సైన్ ఇన్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సైన్ ఇన్ అయితే అవ్వాలి. సైన్ ఇన్ ఆప్షన్ మీద నేనైతే గూగుల్ అకౌంట్ ద్వారా సైన్ ఇన్ అయితే అవుతున్నాను. సో గుర్తుపెట్టుకోండి, నేను ఎట్లయితే ప్రాసెస్ చేస్తున్నానో ఆ విధంగా అయితే మీరు వెళ్ళండి. సో మనం సైన్ ఇన్ అయిపోయిన తర్వాత మనం చాట్‌జీపీటీలో ఫస్ట్ సాంగ్కి సంబంధించి లిరిక్స్ అయితే తీసుకున్నాం కదా, ఆ లిరిక్స్ని అయితే కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో కాపీ చేసుకున్న తర్వాత మన సునో సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కింద మనకు 5 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మ్యూజిక్ సింబల్ కనిపిస్తుంది కదా మిడిల్లో, ఆ మిడిల్లో ఉన్న మ్యూజిక్ సింబల్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ కస్టమ్ అనే ఆప్షన్ అయితే ఉంది. ఒక్కోసారి ఇది డిఫాల్ట్గా అయితే వస్తుంది, ఒక్కోసారి రాకపోతే మాత్రం ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లోడ్ ఆడియో ఉంది, అక్కడ మనం ఏది కూడా మార్చుకోవడానికి అవకాశం లేదు, మార్చకూడదు. ఇక్కడ మనకు
వర్షన్ 3.5 అలాగే వర్షన్ 4 అలాగే 4 Pro కూడా ఉంటుంది. మనకు ఈ వర్షన్ 4లో 12 సాంగ్స్ని క్రియేట్ చేసుకోవడానికి అయితే ప్రీ వర్షన్ వస్తుంది. 3.5 అయితే కొంచెం మ్యూజిక్ కానీ సాంగ్ కానీ కొంచెం అయితే ఆ డౌన్ అంటే తక్కువ క్వాలిటీ తక్కువ క్లారిటీతో అయితే వస్తుంది. వర్షన్ 4లో అయితే కొంచెం బెటర్గా వస్తుంది. నేను వర్షన్ 4 అయితే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకున్న తర్వాత ఆ లిరిక్స్ని ఎంటర్ యువర్ ఓన్ లిరిక్స్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం అయితే పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు పల్లవి అని చెప్పేసి ఉంది కదా, ఇలాంటివి అయితే మనం తీసేయాలి. ఎందుకంటే ఆ సాంగులు అవి కూడా మరి ప్లే అవుతాయి కాబట్టి అది తీసేసుకోవాలి. చరణం, పల్లవి ఇవి చిన్న అయితే మీరు ఎడిట్ చేసుకోవాలి, ఏం లేదు, జస్ట్ తీసేయడమే. ఇక్కడ బ్రిడ్జ్ అని చెప్పేసి ఉన్నది, ఇలాంటివి తీసేసుకోవాలి. సో ఇక మనకు అది లాస్ట్ ఇది ఉంచుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే తీసేస్తున్నా ఇవి కూడా. తీసేసిన తర్వాత ఇక్కడ స్టైల్ ఆఫ్ మ్యూజిక్ అని చెప్పేసి అయితే ఉంది. ఇక్కడ మనకు నచ్చిన స్టైల్లో మ్యూజిక్ కంపోజ్ చేయమని చెప్పేసి అయితే అడగాలి. నేనైతే అడుగుతున్నాను. బెస్ట్ రొమాంటిక్ అండ్ డీజే మిక్స్ మ్యూజిక్ అండ్ ట్యూన్. సో నేనైతే ఈ విధంగా అయితే స్టైల్ ఆఫ్ మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ టైటిల్ అయితే తీసుకుంటున్నాను, తెలుగు డెమో సాంగ్ అని చెప్పేసి నేనైతే టైటిల్ అయితే ఇచ్చిన తర్వాత కింద క్రియేట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. క్రియేట్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు 2 టైప్స్లో సాంగ్ అయితే క్రియేట్ చేసి అయితే ఈ సునో ఏఐ యాప్ అయితే ఇస్తుంది. సో 2 సాంగ్స్ ఇచ్చిన తర్వాత అలా మనకు ఏ సాంగ్ నచ్చితే ఆ సాంగ్ని అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే మనకైతే లోడ్ అయితే అవుతుంది. లోడ్ అయిన తర్వాత డౌన్లోడ్ చేసుకుందాం. అలాగే ఫస్ట్ ఈ సాంగ్ అయితే విందాం ఎట్లుందో. సో ఫీమేల్ వర్షన్లో మనకు ఒక సాంగ్ ఇచ్చింది. సో సెకండ్ సాంగ్ కూడా విందాం. సో ఈ సాంగ్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మనకు రైట్ సైడ్లో 3 డాట్స్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకు కింద డౌన్లోడ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని కింద MP3 ఆడియో అని చెప్పేసి అయితే ఉంది. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకు అప్డేట్ డౌన్లోడ్ ఎనీవే అని చెప్పేసి ఆప్షన్ అయితే కనిపిస్తుంది. డౌన్లోడ్ ఎనీవే పైన క్లిక్ చేసినట్టయితే ఆ సాంగ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా మీరు ఒక చాట్ జీపీటీ ద్వారా మనం ఒక లిరిక్స్ని తీసుకొని అలాగే లియోనార్డ్ ఏఐ ద్వారా ఒక ఇమేజ్ జనరేట్ చేసుకొని ఆ ఇమేజ్ని మనం రన్వే MLలో వీడియో రూపంలో జనరేట్ చేసుకొని వీటన్నిటికి కలిపి ఒక సాంగ్ని ఈ విధంగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే మరి బర్త్డే కానీ వెడ్డింగ్ విషెస్ కానీ ఇలా చిన్న చిన్న అకేషన్స్కి మీరు విషెస్ చెప్పాలనుకుంటే కూడా చాలా యూజ్ అయితే అవుతుంది. అలాగే మీకు ఫైనల్గా బర్త్డే విషెస్ ఏ విధంగా చెప్పవచ్చు, సాంగ్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు అనేది అది కూడా మీకైతే చెప్తాను, మీరు వినండి. సో మనకు కావాల్సింది ఫస్ట్ మళ్ళీ చాట్ జీపీటీకి వెళ్ళాలి. చాట్ జీపీటీ వెళ్ళిన తర్వాత మస్తాన్ బర్త్డే విషెస్ ప్లీజ్ తెలుగు. సో నా పేరు మీద నేను బర్త్డే విషెస్ చెప్పాలని చెప్పేసి చాట్ జీపీటీని అడిగిన, అది కూడా తెలుగులో. సో మనకు తెలుగులో ఏ విధంగా వస్తుంది అనేది మనం చూద్దాం. సో ఇక్కడైతే ఇచ్చినారు, తెలుగులో అయితే వచ్చేసింది. తెలుగులో వచ్చిన తర్వాత నేను కాపీ చేసుకొని మళ్ళీ ఏఐలోకి వెళ్ళి సేమ్ కింద క్రియేట్ పైన క్లిక్ చేస్తున్నా. సేమ్ ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఇప్పుడు వర్షన్ 4లో ఉంది కదా, నేను వర్షన్ 3.5లో కూడా చూద్దాం ఇదే ఏ విధంగా ఉంటుందో. నేను ఇక్కడ స్టైల్ ఆఫ్ మ్యూజిక్ అనేది ఏం లేదు, సో నార్మల్గా వదిలేసిన. ఇక్కడ టైటిల్ దగ్గర బర్త్డే అని చెప్పేసి ఇక్కడ అయితే ఇచ్చేసి కింద క్రియేట్ పైన క్లిక్ చేస్తున్నాను. మనకు ఏ విధంగా వస్తుంది ఏందనేది కూడా
మనం అయితే ఈ విధంగా అయితే ఒకసారి అయితే చెక్ చేసుకుందాం. సో ఈ విధంగా అన్లిమిటెడ్గా సాంగ్స్ కానీ విషెస్ కానీ అన్నీ కూడా మన సునో ఏఐ ద్వారా అయితే ఈజీ క్రియేట్ చేసుకోవచ్చు. మనం బయట ఒక సాంగ్ చేయించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. మన దగ్గర ఓపిక కొంచెం క్రియేటివిటీ కనుక ఉంటే మనం 100% మంచి మంచి సాంగ్స్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఏది ఏమైనా మీరు ఖచ్చితంగా 100% మంచి జెన్యున్ ప్రాంప్ట్ ఇచ్చినట్లయితే ఆ ప్రాంప్ట్ తగ్గట్ట మ్యూజిక్, ఇమేజ్ ప్రతిదీ కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకు 2 వేరియేషన్లో మనకు సో ఈ విధంగా అయితే ఒకటి విన్నాం, మళ్ళీ ఇంకోటి అయితే విందాం. సో వర్షన్ 3.5కి 4కి చాలా తేడా ఉంటుంది. సో నార్మల్గా అయితే వచ్చేసి మనకి క్లియర్గా అయితే అర్థమైతే లేదు కదా. సో ఇదే వర్షన్లో మనం సేమ్ దీన్నే వర్షన్ 4లో చూద్దాం. సేమ్ ఇక్కడ మనం ఏమి మార్చాల్సిన అవసరం లేదు, జస్ట్ వర్షన్ మాత్రమే వర్షన్ మార్చిన తర్వాత అది ఏ విధంగా జనరేట్ చేస్తుందో చూద్దాం. ఇప్పుడే మీకైతే తెలుస్తుంది 3.5కిను 4కి డిఫరెన్స్ ఏందనేది తెలుసుకోవచ్చు. సో ఒకసారి అయితే విందాం. ఇక్కడ మనకు అలాగే సెకండ్ వర్షన్ అయితే చూద్దాం. సో ఇక్కడ మనకు వాయిస్ అయితే స్పష్టంగా అర్థమవుతుంది. సో దీన్ని బట్టి మీరైతే అర్థం చేసుకోవచ్చు వర్షన్ 4కి వర్షన్ 3.5కి తేడా అనేది. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది మనం ఒక ఏఐని ఉపయోగించి సాంగ్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తెలియండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే. Got a carpet, brain,